మనము ఇప్పుడు నేను ఓపీలో కూర్చుని ఈ మెడిసిన్ వేసుకో, ఇది తిను, నీకు సెట్ అయిపోద్దంటే కుదురుద్దా? ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, ఎలా వండుకోవాలి, ఎలా ఇద్దరు కలిసి వెళ్ళాలి, ఎలా వ్యాయామం ఇద్దరు చేయాలి, ఇవన్నీ వివరంగా వాళ్ళకి ప్రాక్టికల్గా నేను చెప్పి చూపించి దిశానిర్దేశం కనుక చేయలేదనుకో, వాళ్ళు ఏముంది మేడం చెప్పిందిలే అనేసి సాయంత్రం వెళ్ళగానే మర్చిపోతారు. అలా కాకుండా కరెక్ట్గా క్లాసెస్ పెట్టి వాళ్ళు అటెండ్ అవుతున్నారా లేదా చెక్ చేసుకుని, అటెండ్ అయిన వాళ్ళ ఫిట్నెస్ పెరుగుతుందా లేదా చూసుకుని, వాళ్ళు మళ్ళీ నార్మల్ డెలివరీస్ కన్వర్ట్ అవుతున్నారా లేదా చూసుకుని, డిఫాల్టర్స్ని ఏదో రకంగా పట్టుకుని మళ్ళీ వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వెయిట్ మేనేజ్మెంట్ చేస్తూ స్కాన్స్లలో పట్టేసి, సో అలా బ్యాక్ టు బ్యాక్ ఒక స్క్రూటినీ అనమాట. అది నిజంగా ఒక యజ్ఞంలాగే చెయ్యాలి. అండ్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలగాలి, చెప్పాలి, వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ ఇవ్వాలి. నువ్వు సపోర్ట్ సిస్టమ్ ఇవ్వకపోయినా వాళ్ళ పాపం ఎక్కడైనా ఎత్తుకుంటారు. సపోర్ట్ సిస్టమ్ ఇవ్వాలి. సపోర్ట్ సిస్టమ్ ఇచ్చి వాళ్ళని ట్రైన్ చేస్తే వచ్చే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళది సూపర్ ఇంటెలిజెంట్ ఉంటారు. ఆ ఇంటెలిజెన్స్ ఇప్పుడున్న పరిస్థితులు నిజంగా అవసరం. కాంపిటీషన్ ఎంత ఉంది చెప్పచ్చు నేను. అవునండి. ఇప్పుడున్న కాంపిటీషన్ లో దానికి బయటకు వచ్చి కూడా మనం బతకలేం. we have to survive అందులో పడి. సో నువ్వు ఇంటెలిజెన్స్ గర్భ సంస్కారంలో చెయ్యకపోతే ఎట్లా వస్తుంది? బయట వాళ్ళు ఇస్తారా? నీ బిడ్డ నీ పొట్టలో ఉన్నప్పుడే ఫస్ట్ బీజ సంస్కారం అంటారు. అంటే నువ్వు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కంటే ముందే అన్ని నువ్వు సెట్ చేసుకోవాలి. హస్బెండ్ అయినా వైఫ్ అయినా అన్నీ సెట్ చేసుకుని మంచి సంస్కారంగా గనక మనము ప్రెగ్నెన్సీ వైపు వెళ్తే, ప్రెగ్నెన్సీలో ఉన్న గర్భ సంస్కారం మంచి ఈటింగ్, మంచి ఆలోచన, మంచి పనులు చేయడము, మంచి చదవడము, మంచి చూడడము, మంచిగా శుద్ధంగా వండుకోవడము, ఇంటి పట్టునే తినడము, హస్బెండ్ వైఫ్ కలిసి ఉండడము, టైం స్పెండ్ చేయడము, వ్యాయామం అయినా ఇంటి పైన కలిసి చేసుకోవడము, ఎక్సర్సైజెస్ అయినా కలిసి చేసుకోవడము, వెళ్తూ వెళ్తూ అలా కాంప్లిమెంటరీగా నార్మల్ డెలివరీ అయిపోవాలి. డెలివరీ అయిపోయిన తర్వాత ఆ వ్యవస్థ అనేది ఇదంతా కూడా బేబీ అబ్జర్వ్ చేస్తుంది. బేబీ మంచిగా అబ్జర్వ్ చేసినప్పుడు ఆ ఎన్వైరన్మెంట్ అనేది బేబీలో వెళ్ళిపోద్ది. ఇట్ ఈస్ ఇన్ ద జీన్స్ ఆఫ్ ద బేబీ. సో బేబీస్ క్రాంకీగా అరుస్తూ ఏడుస్తూ కోల్డ్ కాఫ్ ఫీవర్స్తో బాధపడుతూ హాస్పిటల్ చుట్టూ తిరగరు. హ్యాపీగా ఫీడింగ్ తీసుకున్నామా, ఆడుకున్నామా, పడుకున్నామా, మ్యూజిక్ పెడితే రెస్పాండ్ అయ్యామా, మన కమ్యూనికేషన్ ఉంది, హస్బెండ్ వైఫ్ బేబీ ముగ్గురులో కెమిస్ట్రీ ఉంటుంది. సో ఇట్లా వాళ్ళ మధ్యలో కనెక్షన్ అనేది చాలా డీప్గా ఉంటుంది. అండ్ ఇంటెలిజెన్స్ కూడా చాలా హైగా ఉంటుంది. ఇవన్నీ కూడా వెనకటికి ఇవన్నీ జరిగినాయి, 100% జరిగినాయి. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇవన్నీ వాల్యూస్ ఫ్యామిలీ ఇచ్చింది.